నేను నెల్లూరు ఫుడ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు వై నాట్ ఇది ఎందుకు తీయకూడదు అనిపించింది. మనం నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో పిజ్జా దోశ అనేది ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. చేసి ఇక్కడ సెలబ్రిటీస్ కూడా వచ్చి తింటున్నారని చెప్తున్నారు. ఎవరెవరు వచ్చారు? జానీ మాస్టర్ వచ్చాడు. డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా మొన్న వచ్చిపోయాడు. ఇక్కడ మీకు బాగా ఇష్టమైన టిఫిన్ ఏంటి? నాకు ఇష్టమైన టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. ఇడ్లీ ఎట్లా ఉంటుందంటే మల్లెపువ్వు ఇడ్లీ ఉన్నట్టు ఉంటుంది అనమాట. చట్నీలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ టిఫిన్ సెంటర్కి మాలుడు అయితే చెప్పాడు, హరిహరన్ అబ్బాయి. ఇక్కడెక్కడ టిఫిన్ బాగుంటుంది అంటే పాస్ట్ 4 years బ్యాక్ అయితే చెప్పారు, ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ లైన్లో ఒక టిఫిన్ అంగడి ఉంటుంది, బాగుంటుందని చెప్పారు. నేను నెల్లూరు ఫుడ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు వై నాట్ ఇది ఎందుకు తీయకూడదు అనిపించింది. మనం నెల్లూరే కాదు, నెల్లూరు సరౌండింగ్లో ఉండే ప్రతి ప్లేసెస్ కూడా చూపించాలి, ఫుడ్కి రిలేటెడ్గా ఉండే ఏవైనా కూడా చూపించాలి ఒక చిన్న ఉద్దేశంతో, ఒక మంచి టిఫిన్ సెంటర్ మీకు చూపించాలని ఒక చిన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఐ హోప్ ఎవరైతే ఈ బుచ్చిరెడ్డిపాలెంకి వస్తున్నారో అది కొత్త కానీ పాత కానీ ది బెస్ట్ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందంటే వెంకటరమణ అని చెప్తున్నారు, లేదంటే చిన్ని అని చెప్తున్నారు. మన పేరు చిన్నానా, మా షాప్ పేరు వెంకటరమణ హోటల్. అయినా సరే నా పేరు చెప్తేనే ఐడియా వస్తుంది. వెంకటరమణ హోటల్ అంటే పెద్ద తెలీదు. చిన్నపాటి టిఫిన్ సెంటర్ ఎక్కడ అంటే వాళ్ళకి ఆల్రెడీ చేస్తారు. ఓకే, ఇక్కడ సెలబ్రిటీస్ కూడా వచ్చి తింటున్నారని చెప్తున్నారు. ఎవరెవరు వచ్చారు? జానీ మాస్టర్ వచ్చాడు. డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా మొన్న వచ్చిపోయాడు. ఆయన ఏం చెప్పాడు? తిని బాగుందని చెప్పాడు. ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి టిఫిన్స్? ఎక్కువ వచ్చే పిజ్జా దోశ, నెయ్యి ఆనియను, నెయ్యి కారము, మామూలు ఆనియను, మామూలు కారము, పొంగల్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఉప్మా, మామూలు కారం దోశ, సాదా దోశ, కారం పప్పుల పొడి, చట్నీ కారపొడి దోశ, సాదా దోశ, సెట్ దోశ, ఇవన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు బాగా ఇష్టమైన టిఫిన్ ఏంటి? నాకు ఇష్టమైన టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. ఇడ్లీ ఎట్లా ఉంటుందంటే మల్లెపువ్వు ఇడ్లీ ఉన్నట్టు ఉంటుంది అనమాట. చట్నీలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఎంత రాయించుకోవాలో అంతకే తినగలం కదా. ఓకే, ఇక్కడ ప్రైజెస్ పరంగా ఎలా ఉన్నాయి? చాలా తక్కువ ధరలతోనే నాణ్యతగా చాలా బాగా ఇస్తున్నాడు. పాపం అతనికి ఆదాయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రజలు అదే కస్టమర్లే ఆయన దేవుళ్ళగా భావించి చాలా ఇష్టపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వచ్చి ఉదయాన్నే తినిపోతూ ఉంటారు. చాలా బాగుంటుంది. అసలు మనకు ఇడ్లీ దొరకడం అంటే మహా కష్టం అనమాట. ఒక అరగంట ఆయన దగ్గర వెయిట్ చేయాలి ఇడ్లీ కోసమే. ఇడ్లీ కాకుండా ఇక్కడ మనకి ఇంకేమేమి బాగుంటాయి? వడ బాగుంటుంది, బోండా బాగుంటుంది, పొంగలి బాగుంటుంది, తర్వాత బాత్ అని చేస్తాడు ఉప్మాతో, అది ఇంకా సూపర్గా ఉంటుంది. పూరి కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. పూరి దొరకాల్సి ఉంటే మనం ఉదయం నుంచి అక్కడే ఉంటే కానీ 1 గంట దాకా పూరి దొరకదు, అంత ఇష్టంగా ఉంటుంది పూరి కూడా. ఓకే, క్వాలిటీ పరంగా నీట్నెస్ పరంగా ఇక్కడ ఎలా ఉంది? మీకు నచ్చిందా?
చాలా బాగుంది, పరిశుభ్రంగా ఉంటుంది. ఉదయం లేచి స్నానం చేయిందే ఏ పని చేయడు, పని చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాతనే ఆ దేవుడికి దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని అప్పుడు ఆరంభిస్తాడు అనమాట. ఏ కార్యక్రమం అయినా కానీ హాట్ ఫుడ్స్ అయినా సరే అదే ప్రారంభిస్తాడు. యాక్చువల్లీ ఫుడ్ లవర్స్ అయితే టిఫిన్స్ ఎంత ప్రయారిటీ ఇస్తారో మామూలుగా చట్నీస్ కూడా అంతే ప్రయారిటీ అయితే ఇస్తారు. ఇక్కడ చట్నీస్ ఎలా ఉన్నాయి? అమ్మో, చట్నీ గురించి చెప్పాలంటే అసలు శనగపప్పు చట్నీ కానీ అలా టమాటాతో చేస్తారు పచ్చడి, టమాటా పచ్చడి కానీ కారం కానీ చాలా బాగుంటుంది అసలు తినడానికి కూడా. అసలు ఇడ్లీలో అయితే చట్నీ చాలదనమాట, ఇంకొకరు చట్నీ వేసుకుందామా అనే ఇష్టపూర్వకంగా ఉంటుంది అనమాట చట్నీ వరకు. ప్రైజెస్ ఒకసారి చెప్తారా? మన ప్రైజెస్ వచ్చి సాదా దోశ 10 రూపాయలు, కారం దోశ 20 రూపాయలు, ఆనియన్ దోశ 40 రూపాయలు, పొంగల్ దోశ వచ్చి 40 రూపాయలు, పిజ్జా దోశ వచ్చి 60 రూపాయలు, నెయ్యి కారం ఆనియన్ వస్తుంది 60 రూపాయలు, అన్ని మనీ ఇడ్లీ వచ్చి 5 రూపాయలు, బోండా 5 రూపాయలు, వడ 5 రూపాయలు, అన్ని కామన్ గానే ఉంటాయి రేట్లు, అన్ని జనతా రేట్లే ఉంటాయి. అన్న, ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత క్వాలిటీగా మీరు టిఫిన్స్ ఎలా అందించగలుగుతున్నారు సార్? మేము స్నానం పానం చేయిందే షాపుకి రాము, వచ్చి నీట్గా స్నానం చేసేసి ఆ దేవుడికి ముందు పూజా కార్యక్రమం మొత్తం చేసిన తర్వాత అన్ని ఐటమ్ రెడీ చేసి సర్వీస్ చేస్తాము. అందువల్ల మాకు ఎక్కువ కస్టమర్లు ఉన్నారు. మా కస్టమర్లు కూడా చాలా తెలుసు, వాళ్ళు ఎంత నీట్గా ఉంటారు, ఎంత బాగుంటారు అనేది అందరికీ తెలుసు. అందువల్ల మా కాడ కస్టమర్లు బాగా యూస్ అవుతారు సార్. యాక్చువల్లీ ఇక్కడ రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ అంటారు. రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ సార్. మాకు లోకల్ వాళ్ళు ఉన్నారు, నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. గుచ్చుకొచ్చారంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే మా కాడికి వచ్చి టిఫిన్ చేసి పోందే పోరు. హాయ్, నా పేరు హరిహరన్. నేను చాలాసార్లు వచ్చి టిఫిన్ సెంటర్లో టిఫిన్ తినా. ఈ టిఫిన్ చాలా హైజీనిక్గా, చాలా క్లీన్గా ఉంటుంది. ఈ టిఫిన్ చాలా నాకు ఇష్టమైన ఫుడ్ వచ్చి బోండా. ఇక్కడికి రావాలంటే ఒకసారి అడ్రస్ చెప్తారా? మనది వచ్చి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామం, శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి వీధి. అంటే ఎవరిని అడిగినా చెప్తారు. శ్రీ వెంకటరమణ ఫాస్ట్ ఫుడ్స్లో అయితే బెస్ట్ ట్రై పిజ్జా అన్నట్టు. ఇక్కడ వరకు కూడా మనకు ఏమేమి లభించాయంటే పొంగల్ దోశ అండ్ గీ ఆనియన్, ఇడ్లీ అండ్ వడ, బోండా, ఇవన్నీ కూడా కామనే. నా బెస్ట్ అన్నట్టు ఇది. ఇంతకుముందు 1 or 2 times అయితే బుచ్చిరెడ్డిపాలెం బయట అయితే ట్రై చేశాను, కానీ బుచ్చిరెడ్డిపాలెంలో పిజ్జా దోశ అనేది ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. మంచి టేస్ట్ కూడా అయితే ఉంటుంది. సరే, తిని టేస్ట్ కూడా చెప్పండి, ఓకేనా? చేసి చెప్పాను కదా, ఎలాంటి చెత్త అయితే వేయరు. వెజ్జెస్ మొత్తం కూడా ఈ పిజ్జా దోశలు అన్నీ కూడా మొత్తం కూడా వెజ్జెసే ఉంటాయి. యాక్చువల్లీ మనం తినేటప్పుడు ప్రాపర్గా వెజ్జెస్ అనేవి పంట కింద అనేవి స్పష్టంగా పడుతుంటాయి, మనకు అర్థమవుతుంది. అక్కడక్కడ క్రంచీగా. ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే గీ వాడుతున్నారు భయ్య, స్మెల్లే వస్తుంది, ముదిరిపోతుంది. ఇప్పుడైతే మనము పొంగల్ దోశ అండ్ గీ ఆనియన్ ఇవి రెండు కూడా అయితే టేస్ట్ చేయబోతున్నాను. పొంగల్ దోశ అనేది నేను తిరుపతిలో ఒకసారి తిన్నాను, దెన్ గుంటూరులో ఎక్కువ ఫ్రీక్వెంట్గా అయితే తినేది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అయితే పొంగల్ దోశ అయితే ట్రై చేస్తున్నాను, చూద్దాం. ఎలా ఉందంటే పొంగల్లో ఆ పప్పు అనేది ఒక్కొక్క బయటికి, ఇది చూడండి, ఇది గీ ఆనియన్. అసలు ఈ ర్యాపర్ తీస్తుంటేనే వస్తుంది స్మెల్, అసలు అదిరిపోయింది. గీ ఆనియన్ నాతో పాటు నేను మా అల్లుడు ఎట్టా పక్కెళ్ళిపోయాడు కాబట్టి తప్పదు, ఇదంతా కూడా నేనే కంప్లీట్ చేయాలి. మనం ఈ గీ ఆనియన్ తినేటప్పుడే అర్థమవుతుంది అసలు స్వచ్ఛమైన నెయ్యినే వాడుతున్నారు. స్మెల్ మనం నోట్లో పెట్టుకుంటే రుచి తెలుస్తుంది, మనం ముక్కు కాడికి వెళ్ళేటప్పటికే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చూడండి, యాక్చువల్లీ సాంబార్ నీళ్ళగా ఉంటే అసలు తిన్నాం, ఇంత థిక్గా ఉంటేనే తింటాను.
ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. హలో అన్న. అలా చెప్పండి. హలో అన్న. అన్న మన దగ్గర ఏ టిఫిన్